మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తికి సంబంధించి మన డబ్బింగ్ స్టార్ట్ అయింది. సో నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. కిస్ యు అయాన్. నా కొడుకుతో నా కోడలతో నేను యాక్ట్ చేశాను. యాక్ట్ చేయలేదు, జీవించాం అక్కడ. చాలా బాగుంది. సీజన్ 2 కోసం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ను. సో మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తికి సంబంధించి మన డబ్బింగ్ స్టార్ట్ అయింది. సో నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. నిద్ర లేవు, కంటిన్యూస్ గా షూట్స్, వీటన్నిటి వల్ల. ఏడవకూడదు అక్క నువ్వు. డబ్బింగ్ చెప్పించడానికి ఏడుపు సీన్స్ ఉన్నప్పుడు ఇలానే డబ్బింగ్ చెప్తాం అన్నమాట. అవునా? A few minutes later. సో ఆగిని నా కన్నీళ్ళు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం డబ్బింగ్. సో డబ్బింగ్ మనది ఫస్ట్ స్టార్ట్ చేసింది ధనరాజ్ అన్న. మన గ్లిమ్స్ కి డబ్ చేశారు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన గ్లిమ్స్ లో ఎలాగ కనిపిస్తుంది ఏంటి అనేది చెప్పారనమాట. మాకు ఫస్ట్ గ్లిమ్స్ అంతా మ్యూజిక్ లో చేసినప్పుడు అది చూసి ఇంకా బెటర్మెంట్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి సిద్ధుకి అండ్ అర్జున్ గారికి థాట్ వచ్చింది, ఏదైనా వాయిస్ ఓవర్ చేస్తే బాగుంటుంది అని. సో నాకు ఇమీడియట్ గా వాయిస్ ఓవర్ అంటే చాలా మందికి రెగ్యులర్ గా ధనరాజ్ అన్న వాయిస్ వింటే చాలా కామిక్ వేలో బాగుంటుంది అని అనిపించి ఇమీడియట్ గా కాల్ చేసి అడిగా. నువ్వు అడగకూడదు అంటే రిక్వెస్ట్ చేస్తున్నానన్నా అంటే, ఆయన రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అయ్యాలి, నువ్వు ఎప్పుడు చెప్పు నేను వచ్చి చేస్తాను అని చెప్పి. చాలా చాలా బిజీ స్కెడ్యూల్ అయింది. అలాంటి టైంలో కూడా వచ్చి ఒక 2 hours స్పెండ్ చేసి మన గ్లిమ్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. చూడడానికి చూడముచ్చటగా, వినడానికి వినసొంపుగా ఉండే ఈ జంట పేర్లు రఘురామూర్తి మరియు భాగ్య సుధామూర్తి. చూడడానికి అమాయక చక్రవర్తిలో కనిపించే రఘురామ్ అనుకున్నంత అమాయకుడేం కాదండి. చాలా అంటే చాలా ముక్కోపండే బాబు. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రైలర్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సిరీస్ డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ డబ్బింగ్ దానికి ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్ లో చూడొచ్చు. సో స్టార్ట్ చేద్దాం. అదేంటి ఎక్కేటప్పుడు 40 రూపాయలే అన్నారు కదా? అదేంటి ఎక్కేటప్పుడు 40 రూపాయలే అన్నారు కదా? లేదు, మీరు 40 రూపాయలే అన్నారు, నాకు గుర్తుంది. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. 40 10 రూపాయలకి ఏమొస్తుందా? నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నాకు విడాకులు కావాలి. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఎవరిది?
టీవీలో ఎవరు? మమ్మీయా? ఏం చేస్తుంది? అలాగే నాన్న. డబ్బింగ్ కోఆర్డినేటర్ ఆదిత్య గారు. హాయ్ చెప్పరా. హాయ్. అలా కుడికాలు పెట్టి లోపలికి రాగానే పక్కనే దేవుడి గది రెడీగా ఉంటుంది. ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటే ఇంకంతా సొమ్మే అనుకోండి. సూపర్ బావా. మామయ్యకి ఇసు అయాంష్. మీరిద్దరిని ఫ్రేమ్ లో చూసి చాలా రోజులు అయింది. మా ఇద్దరిని ఫ్రేమ్ లో చూసి మేము ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నాం మీకు. A few minutes later. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. అంటే రోజు అలా చూడలేదంటే అలాగే నీకు కోపాన్ని చిరాకి అమ్మాయిని చూపిస్తూ నచ్చే అమ్మాయి చూడటం చాలా అమాయకంగా బాగా చూస్తారా. ఇంకా ఇంకా అలా ఇంకా అలా. చాలా బాగుంది. నాకైతే సిద్ధు అమూల్ బేబీ నుంచి ఇట్లా చూస్తుంటే మీ పార్ట్ మీకేనా చాలా బాగుంది. అది డబ్బే అయ్యాక ఫైనల్ వర్షన్ చూస్తే ఆ ఫ్లో లో భలే ఉంటుంది. చాలా బాగుంది. కంప్లీట్ ట్రైలర్ సీజన్ 2 కోసం. హాయ్ జాహ్నవి. సో ఎక్సైటెడ్. చెప్పేద్దామా డబ్బింగ్? చెప్పేద్దాం. సో జాహ్నవి మన సిరీస్లో నాకు ఫ్రెండ్గా చేసింది అనమాట. ఫస్ట్ టైం. ఓ ఫస్ట్ టైం అంట. మ్యూజిక్ చాలా బాగుంది.
It's nice. Very good. నేను పాడలేదు వేసి ఆలోచిస్తాను. అదే అదే మాకు అమ్మ బాధ అదే. కలిసి ఉండడం కలిసి ఉండకపోవడం అనేది మీ ఇష్టంగా, కానీ కానీ ఈ విడాకులు ఏంటండి? కవింత కావాలిలే ఒళ్ళంత తుండింత రావాలిలే. నేను మీతో డాన్స్ చేయడం అంటే చాలా కష్టం, నాకు చాలా భయం కూడా. మళ్ళీ మీ దగ్గర ఉన్న గ్రేస్ మాకు అసలు ఎప్పుడు మ్యాచ్ చేయలేదు. సో డబ్బింగ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది మా సిరీస్ లో యాక్ట్ చేయడం కానీ అండ్ డబ్బింగ్ వచ్చిన తర్వాత? దట్ ఈస్ రియల్లీ సూపర్బ్. నా కొడుకుతో నా కోడలతో నేను యాక్ట్ చేశాను అండ్ ఒరిజినల్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసాము. యాక్ట్ చేయలేదు, జీవించాము అక్కడ. ఎందుకంటే ఒరిజినల్ రోల్స్ కదా అవి. సో హ్యాపీ దట్ యు కాల్డ్ మీ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. సో బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. నిజంగా ఇలాంటి సిరీస్ ఈ సిరీస్ ఇలా రన్ అవుతూనే ఉండాలి, టు బి కంటిన్యూడ్. సో సీజన్ 2 లో ఉన్నప్పుడు కూడా మీరే రావాలి, మేమే రావాలి. ఫస్ట్ అదేంటది? నేను కాదా కో డైరెక్టర్? అసోసియేట్ నుంచి కో డైరెక్టర్ అడుగుతుంది. వండర్ఫుల్ వర్క్ నిజంగా. చాలా బాగా మొత్తం సెట్ లో అంతా ఇల్లు తుడిచింది, చాలా కడిగింది. రాజమౌళి దగ్గరికి వెళ్ళిపోవాలి, నువ్వు చెప్తున్నాను. పదండి మనం బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు రాజమౌళి గారి దగ్గర వర్క్ చేస్తూ మమ్మల్ని మళ్ళీ అక్కడికి పిలవాలి. హాయ్, ఈరోజు 3rd ఎపిసోడ్ డబ్బింగ్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రోల్ అవుతూ ఉంది. చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి 3rd ఎపిసోడ్లో. చాలా కష్టమైన డైలాగ్ చెప్తున్నాం మనం ఇప్పుడు. అంటే మీకు ఇష్టమని చెప్పి మా అమ్మకి మీ అమ్మ చెప్పింది, మీ అమ్మ మా అమ్మ నాకు చెప్పింది. అంటే మీకు ఇష్టమని చెప్పి మా అమ్మకి మీ అమ్మ చెప్పింది, మా అమ్మ నాకు చెప్పింది. ఎపిసోడ్ 4కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను అనమాట. అర్ధరాత్రి నైట్ డేలు షూటింగ్, అర్ధరాత్రి డబ్బింగ్. ఏంటిది? ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వడానికి కష్టాలు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హలో. యాక్చువల్లీ విష్ణు టోటల్ డబ్బింగ్ అంతా చెప్పేసుకుని వెళ్ళిపోయింది అనమాట. సో నాకు స్లాట్ ఇప్పుడు దొరికింది కాబట్టి నేను డబ్బింగ్ స్టార్ట్ చేసుకున్నాను. 2nd ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ చాలా బాగా నచ్చి ఉంటుంది. అండ్ ఆల్ ఆర్టిస్టులు కూడా వచ్చి పాపం అందరూ డబ్బింగ్ చెప్పి అసలు ఈ సిరీస్కి ఎంత కష్టపడుతున్నాం అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం మా టీం మొత్తం అందరూ కూడా. సో అంత ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టి మనకి సక్సెస్ వచ్చిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అండ్
డబ్బింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మూవీస్ చేసినప్పుడు నేను డబ్బింగ్ చెప్పుకునేవాడిని. కంటిన్యూస్ నేను సీరియల్స్ చేసేటప్పుడు మాత్రం నాకు టైం సెట్ అవ్వక కుదిరేది కాదు, నేను వెళ్ళి డబ్బింగ్ చెప్పలేకపోయేవాడిని. బట్ ఇప్పుడు ఈ సిరీస్కి ఎస్పెషల్లీ ఓన్గా ఎంత కష్టపడి చేసాం, మేక్ ఓవర్ చేసుకున్నాను అండ్ ట్యాన్ మేకప్ వేసుకున్నాను. అండ్ ఈ ట్యాన్ మేకప్ గురించి మీకు చెప్పాలి, చాలామందికి ఏంటంటే ఎందుకు సిద్ధన్న అలా అయిపోయాడు, అలా ఎలా ఉన్నాడు అని అనుకుంటున్నారు. బట్ నేను దీనికి క్యారెక్టరైజేషన్ మూర్తి అనే క్యారెక్టర్ ఎస్పెషల్లీ అది కరెక్ట్గా సెట్ అవ్వాలి, సింక్లో ఉండాలి అని చెప్పి నేను దీన్ని ఇలా చేశాను అనమాట. అండ్ దట్టు ప్రీవియస్ మీరు ఈ 6-7 ఇయర్స్ నుంచి షోస్లో సీరియల్స్లో చూస్తున్న సిద్ధు మీకు అసలు ఇందులో కనిపించడు. అందుకే కంప్లీట్ నాకు నేనే కొత్తగా కనిపించాలని ఇలా చేసాం. మీరు చెప్తే నమ్మరు, బయట చాలామంది షూట్ చేసేటప్పుడు నన్ను కొంతమంది గుర్తుపట్టలేదన్నమాట. సో అక్కడే ఆ క్యారెక్టర్ సక్సెస్ అయిందని నేను బిలీవ్ చేశా. అదిగో మీరు చూస్తే అక్కడ డబ్బింగ్ అవుతుంది, మా డైరెక్టర్ గారేమో అటు ఉన్నారు, అలా బిజీగా చేస్తూ ఉన్నారు. సో ఇలా మాకున్న టైంలో అటు షూటింగ్స్ చేసుకుంటూ ఇటు ఓవర్ నైట్ అయినా వచ్చి డబ్బింగ్స్ చెప్పుకుంటూ సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే మా ఈ ప్రయత్నం అంతే. సో మీరందరూ ఎంటర్టైన్ అవుతున్నారు, మీ లవ్ అంతా చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా 1 million+ వెళ్ళిపోయాయి. 3rd ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ 4th, 5th ఇంకా అలా ఎపిసోడ్స్ అన్నీ అయితే చాలా బాగుంటాయి. సో చలో అందరూ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆల్ వీడియోస్ ఉన్నాయి కదా. సో నా ఈ వీడియో ఏంటంటే ఇంకా నాకు షూట్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి లేట్ నైట్ అయింది. బట్ నేను చేయాలి కాబట్టి ఇక్కడ చేసేస్తున్నా. చలో బాయ్.